హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి లగ్జరీ డిన్నర్ సెట్స్, కేక్ స్టాండ్స్, టీ పాట్స్, టీ కప్స్ ఇలా కంప్లీట్ కాంబో సెట్ లాగా ఉండే మంచి క్రాకరీ సెట్స్ గురించి అండి. జనరల్‌గా మనము క్రాకరీ యూనిట్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు దానిలో పెట్టుకోవడానికి కొన్ని ఐటమ్స్ తీసుకుంటాం కదండీ. అంటే కొంచెం ప్రీమియం లుక్ ఉండేవే తీసుకుంటాము. ఇక్కడ చూపిస్తున్న డిన్నర్ సెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 79 పీసెస్ అండి. 79 పీసెస్ అంటే మనము మీల్స్ తింటాం కదా! కొంచెం పెద్ద సైజ్ ప్లేట్స్ అవి, తర్వాత స్టార్టర్స్ తినే ప్లేట్స్, గ్లాసెస్, కప్స్ విత్ సాసర్, ఇంకా మనము సర్వ్ చేయడానికి డిషెస్ కావాలి కదా! అవి అలా అన్నీ కలిపి ఉన్నాయన్నమాట. ఇందులో 79 పీసెస్ ఉన్నాయండి, 65 పీసెస్ ఉన్నాయి, 40 పీసెస్ ఉన్నాయి. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ అనమాట. 79 పీసెస్‌ది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 27,000 చేంజ్ ఉందండి. 65 పీసెస్‌ది వచ్చేసి ఆల్మోస్ట్ 21,000 అలా ఆ రేంజ్‌లో ఉందన్నమాట. కొంచెం 40 పీసెస్‌ది వచ్చేసి మనకి 9,000, 10,000 లేదంటే 12,000 అలా కూడా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క పీస్ దాని క్వాలిటీ బట్టి, దానిపైన ఉన్న డిజైనింగ్ బట్టి ప్రైస్ అనేది డిఫరెంట్‌గా ఉందండి. బట్ చాలా మంచి ప్రీమియం లగ్జరీ కలెక్షన్ అనమాట. ఇలాంటి సెట్ ఒకటి మన క్రాకరీ యూనిట్‌లో పెట్టుకున్నాం అనుకోండి, ఆ క్రాకరీ యూనిట్‌కి అందం వచ్చేస్తదనమాట. అంత బాగున్నాయండి కలెక్షను. ఇప్పుడు 79 పీసెస్ ఉందనుకోండి, మనము వాటిని యూజ్ చేసేలాగా ఉంటేనే అంత కాస్ట్ పెట్టి తీసుకోవాలండి. లేదు ఓన్లీ క్రాకరీ యూనిట్‌లో షో పీస్ లాగా పెట్టుకుంటామంటే అంత ప్రైస్ పెట్టడం అనేది వేస్ట్. మనము గెస్ట్స్ వచ్చినప్పుడు కానివ్వండి, రిలేటివ్స్ వచ్చినప్పుడు కానివ్వండి, స్పెషల్ ఒకేషన్స్‌లో మనము వీటిని మళ్ళీ తీసి యూజ్ చేసుకొని మళ్ళీ క్రాకరీ యూనిట్‌లో పెట్టుకునేలాగా ఉండే వాళ్ళకైతేనే పర్చేస్ చేయడం బెస్ట్ అండి. లేదు ఓన్లీ అలా షో పీస్ లాగా పెడతాము అంటే ఇంత ప్రైస్ పెట్టి ఓన్లీ షో పీస్ లాగా యూజ్ చేయడం అనేది వర్త్ కాదనేది నా ఒపీనియన్. బట్ చాలామంది క్రాకరీ యూనిట్స్‌లో మంచి మంచి క్రాకరీ సెట్స్ అనేవి పెట్టుకుంటారు కదా! ఇందులో మనము ఎక్కువ పీసెస్‌కి కావాలంటే 79 పీసెస్ సెట్‌కి వెళ్ళొచ్చు. లేదంటే 65 ఉంది, 40 ఉంది. తర్వాత ఇంకా తక్కువ పీసెస్‌లో కూడా ఉన్నాయండి. మనకి వాళ్ళు డిస్‌ప్లేలో పెడతారండి. అంటే ఎన్ని పీసెస్ ఉన్నాయి, దాని ప్రైస్ ఎంత అని చెప్పేసి. ఇవన్నీ బ్రేకబుల్ అనమాట. చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మీకు తెలిసిందే కదా! ఇవన్నీ మంచి క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ మెటీరియల్‌తో చేస్తారనమాట. బట్ బ్రేకబుల్ ఉంటాయి. అదొకటి మనం చూసుకోవాలి. వీటిలలో అన్‌బ్రేకబుల్ కూడా ఉంటాయండి. మెలామిన్ మెటీరియల్ అంటాం కదా! అవి అన్‌బ్రేకబుల్. అవి నేను మీకు నెక్స్ట్ ఏదైనా వీడియోలో షేర్ చేస్తాను. బట్ ఇప్పుడైతే ఏంటంటే కంప్లీట్‌గా కొంచెం కాస్ట్లీ ఉన్న డిన్నర్ సెట్సే చూపిస్తున్నాను. ఇక్కడ చూసారు కదండీ, ఆఫర్ అనేది డిస్‌ప్లే చేశారు. 30% ఆఫ్ ఉందంట. అంటే మనకి ఎంఆర్‌పీ పైన 30% ఆఫ్‌లో మనకి ఈ డిన్నర్ సెట్స్ అన్నీ మనకి ఇస్తారనమాట. ఈ ఆఫర్స్ అనేవి చెప్పలేమండి. ఒక టైంలో ఉంటాయి. అది స్టాక్ అయిపోయిందంటే ఆఫర్ కూడా తీసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆఫర్ అనేది ఇంకా లిమిటెడ్ పీరియడ్ అనే అనుకోవచ్చు. కానీ ఇక్కడ డిజైన్స్ చూస్తే మటుకు చాలా బాగున్నాయండి. అంటే ఇప్పుడు కంప్లీట్‌గా డిన్నర్ సెట్ అంటే ఓన్లీ మనకి ప్లేట్స్, బౌల్స్, తర్వాత చిన్న గ్లాసెస్, డిషెసే కాకుండా కాఫీ, టీ పాట్స్, టీ కప్స్ విత్ సాసెస్ కూడా కాంబినేషన్‌లో ఇస్తున్నారనమాట. ఇలాంటివన్నీ మాక్సిమం 79 పీసెస్, 65 పీసెస్‌లోనే మనకి అవైలబుల్ ఉన్నాయండి. ఈ 60 పీస్ సెట్ వచ్చేసి 11,000 చేంజ్ ఉందండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందనమాట. రోజెస్ థీమ్‌తో ఇందులో మనకి గ్లాసెస్ వచ్చాయి, కప్స్ విత్ సాసర్ వచ్చింది, టీ పాట్స్ వచ్చాయి, డిన్నర్ డిషెస్ వచ్చాయి, ప్లేట్స్ చిన్నవి, పెద్దవి, కప్స్ కూడా వీళ్ళు ప్రతి దాంట్లో చిన్న కప్స్, పెద్ద కప్స్ అలా 2 సైజెస్ ఇస్తున్నారండి. ఇందులో మనకి సర్వింగ్‌కి స్పూన్స్ కూడా వస్తాయన్నమాట. సో చూసారా అండి, ఎంత బాగుందో కదా సెట్ అయితే. ఇంకా కంప్లీట్ క్రాకరీ యూనిట్, లాంగ్ యూనిట్ ఉండుంటే మటుకు కంప్లీట్ పైనుండి కింది దాకా పడతాయేమో. సో అంత బాగున్నాయన్నమాట. అంత కలెక్షన్ ఉంది. 60 పీసెస్ అంటే చాలా పెద్ద కలెక్షన్ కదండి. సో ఎక్కువ వస్తాయన్నమాట పీసెస్. ఇందులో సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకోవడానికి కూడా ఇచ్చారు. నేను డిషెస్ ఎలా ఉన్నాయి ఏంటి ఓపెన్ చేసి చూస్తే అందులో చిన్న స్పూన్స్ అన్నీ ఉన్నాయన్నమాట.
ఇక్కడున్న డిన్నర్ సెట్స్ కలెక్షన్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. చాలా బాగున్నాయన్నమాట. అంటే కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టగలిగే వాళ్ళకి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. మనము కొంచెం ప్రైస్ ఎక్కువుంది 20,000 ఉంది అని అనుకోవచ్చు. బట్ అందులో వాళ్ళు ఇచ్చే పీసెస్ అలాంటివి అన్ని పీసెస్ ఇస్తున్నారు ఒకటి. అండ్ ప్రీమియం లుక్ ఉంటుందన్నమాట. లగ్జరీ లుక్, ప్రీమియం లుక్ ఉంటుందన్నమాట. మనం అదొక సెట్ కొని పెట్టుకుంటే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వాడుకున్న వాళ్ళకైతే చాలా డేస్ వస్తాయి. క్రాకరీనిట్లోనే పెట్టేసుకొని జాగ్రత్తగా ఒకేషనల్గా తీసి వాడుకుంటే మటుకు చాలా బాగుంటాయండి. ఈ బ్లాక్ కలర్లో ఉన్నది కూడా భలే ఉంది కదా. బ్లాక్ కలర్ ప్లెయిన్ పైన రెడ్ కలర్ ఫ్లవర్ వచ్చిందనమాట. అంటే ఆ ఒక్క ఫ్లవర్తోనే కంప్లీట్ ఐటమ్స్కి మంచి లుక్ వచ్చిందనమాట. ఇలా చాలా ఉన్నాయండి, ఒక్కటని కాదు. ఇవన్నీ కంప్లీట్ బ్రేకబుల్ అండి. సో జాగ్రత్తగా వాడుకోవాలన్నమాట. ఈ డిజైన్ అయితే భలే డిఫరెంట్గా అనిపించిందండి. ఇలా డాట్స్ డాట్స్ వచ్చేసి చాలా బాగుందనమాట. డిఫరెంట్గా అనిపించింది. అంటే ఫ్రోత్ లాగా ఉందన్నమాట. భలే ఉంది. అండ్ ఇదైతే కామన్ మోడల్ అండి. ఇది బ్రౌన్ కలర్ ఉంది చూసారా, కొంచెం రెగ్యులర్గా యూజ్ చేసే కామన్ మోడల్ లాగా అనిపించింది నాకు. బట్ ఇవన్నీ స్క్వేర్ షేప్ ప్లేట్స్ వచ్చాయి. స్క్వేర్ షేప్ ప్లేట్స్, స్క్వేర్ షేప్ బౌల్స్ అలా అనమాట. ఇందులో కప్స్ సెట్ కూడా వచ్చింది. ఓన్లీ ప్లేట్స్ పెద్ద సైజువి, చిన్న సైజువి అండ్ కప్స్. తర్వాత బౌల్స్ కూడా 2 సైజెస్ అనమాట. పెద్ద సైజు, చిన్న సైజు అలా కాంబినేషన్లో వచ్చాయన్నమాట. బట్ ఈ డిజైన్ అయితే పర్టికులర్గా భలే డిఫరెంట్గా అనిపించిందండి. చాలా బాగుంది. ఈ కలెక్షన్ అంతా మీకు చూపిస్తున్నది వచ్చేసి అగ్రోమెక్ ఇండస్ట్రీస్ నుంచి అండి. మనకి ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ ఫ్లోర్ నుండి సెకండ్ యూనిట్లో ఫస్ట్ ఫ్లోర్కి బ్రిడ్జ్ కనెక్షన్ ఉంటుందన్నమాట, ఇంటర్ కనెక్షన్. సో అలా సెకండ్ యూనిట్లో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళగానే మనకి అక్కడ కంప్లీట్ క్రాకరీ యూనిట్స్ కలెక్షన్, కప్స్ కలెక్షన్ అంతా డిస్ప్లే చేసి ఉంటుందన్నమాట. సో మీరు ఈసారి వెళ్ళినట్టయితే సెకండ్ యూనిట్లో ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళి చూడండి. మీకు ఈ కలెక్షన్ నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. క్వాలిటీ వైజ్ సూపర్బ్ ఉందండి. డిజైన్స్ ఉన్నాయండి, ప్లెంటీ ఆఫ్ డిజైన్స్ అనమాట. నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఎంతవరకు చూపించాలో అంతవరకే మెయిన్ అయితే చూపిస్తున్నాను. బట్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి. ఈ డిన్నర్ సెట్ చూసారా అండి, భలే డిఫరెంట్గా ఉన్నాయి కదా. అంటే గ్లాస్తో చేసినవన్నమాట. కంప్లీట్ మనకి అప్పుడు అంతకుముందు మనము జ్యూస్ గ్లాస్తో చేసిన వాటిపైన డిజైన్స్ ఉండేవి, గుర్తుందా మీకు? సో అలాంటి మోడల్లో అనమాట. గ్లాస్ పైన డిజైన్స్ అనమాట, భలే ఉన్నాయి. ఇందులో మనకి ప్లేట్స్ చిన్నవి వచ్చాయి, పెద్దవి వచ్చాయి. ఒకటి సర్వింగ్ ప్లేట్ వచ్చింది, తర్వాత బౌల్స్ కూడా వచ్చాయి అండ్ గ్లాసెస్ కూడా వచ్చాయన్నమాట. అండ్ ఈ గోల్డ్ కలర్ ఫినిషింగ్ వచ్చిన సెట్ అయితే భలే ఉందండి. నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ ఇదైతే బ్లాక్ పైన గోల్డ్ కలర్తో అలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. కంప్లీట్ ఇదైతే గ్లాస్తోనే చేశారు, విత్ డిజైన్స్ వచ్చాయన్నమాట. బట్ జాగ్రత్తగా వాడుకోవాలండి. ఇవేవి తీసుకున్నా కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అకేషనల్గా యూస్ చేస్తేనే మనకి దీని లైఫ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ కేక్ స్టాండ్స్ చూసారండి, ఎంత బాగున్నాయో కదా. 2 స్టెప్స్లో 3 స్టెప్స్లో అలా గోల్డ్ కలర్ ఫినిషింగ్తో వచ్చిన స్టాండ్స్లో మనకి ప్లేట్స్ అనేవి ఉంటాయన్నమాట కేక్స్ పెట్టడానికి. భలే ఉన్నాయండి అసలు. అవే కాకుండా ఇలా టీ కప్స్ సెట్ ఎలా అంటే ఓన్లీ టీ పాట్ 6 కప్స్ అనమాట, విత్ సర్వింగ్ ప్లేట్. చాలా చాలా బాగుంది అసలు. మనము క్రాకరీ యూనిట్లో డిస్ప్లే యూనిట్ లాగా పెట్టుకుంటే మటుకు మంచి లుక్ వస్తుందండి. అండ్ ఈ బ్లాక్ విత్ గోల్డ్, తర్వాత గ్రే విత్ గోల్డ్ కాంబినేషన్లో ఉన్న ఈ పాట్స్ కానివ్వండి, ఈ కప్స్ కానివ్వండి, భలే ఉన్నాయండి. చాలా బాగున్నాయన్నమాట. ఇలాంటి ఐటమ్స్ తీసుకొని క్రాకరీ యూనిట్స్లో పెట్టుకుంటే ఏంటంటే మంచి లుక్ వస్తుందండి. అంటే ఎవరి దగ్గర లేని పీసెస్ మన దగ్గర ఉంటాయన్నమాట. అండ్ ఇవన్నీ సర్వింగ్ ప్లేట్స్ లాగా అండి, మనం డిస్ప్లే పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి. మంచి పిస్తా గ్రీన్ కలర్లో అనమాట, విత్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి 3 స్టెప్స్ ఉన్నాయండి కేక్ స్టాండ్కి. ప్రైస్ వచ్చేసి 2500 ఉందండి. 3 స్టెప్స్ ఉంది. బట్ ఎంత బాగుందోనండి, ప్రీమియంగా ఉంది. ఇది వచ్చేసి మనకి కేజ్ మోడల్లో వచ్చిందనమాట. బర్డ్స్ కేజ్ ఉంటుంది చూసారా, అలాంటి మోడల్. అలా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, స్టెప్ వైజ్ ఉన్నాయి. తర్వాత స్టెప్ వైజ్ కూడా కొంచెం డిఫరెంట్ లెంత్లలో ఉన్నవి ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి ఏదైనా సూప్ అలాంటివి ఆ బౌల్లో పెట్టేసి ఆ కప్స్లలో బౌల్స్లలో సర్వ్ చేసేలాగా అనమాట. నాట్ ఓన్లీ సూప్ అండి, ఏదైనా స్వీట్ అవ్వచ్చు, గులాబ్ జామున్ అవ్వచ్చు, పాయసం అవ్వచ్చు, లేదంటే ఏదైనా సరే మనకి డిజర్ట్స్ కానివ్వండి, ఏదైనా సరే సర్వ్ చేసుకోవడానికి బాగుంటుంది
ఉంటుందన్నమాట. మల్టీపర్పస్ మనం దాన్ని ఎలా యూస్ చేసుకోగలిగితే అలాగనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి సెట్ స్టాండ్ విత్ 3 బౌల్ సెట్ వచ్చిందండి. ప్రైస్ వచ్చేసి 999 అనమాట. 1000 రూపీస్లో ఇంత మంచి సెట్ భలే ఉంది కదా. అండ్ ఇక్కడ వచ్చిన సెట్స్ కూడా అన్నీ కంప్లీట్గా మనకి స్వీట్స్ కోసము, సూప్స్ కోసం అయితే బాగుంటాయండి. ఆ బౌల్లో మనము ఏదైతే ఉంటుందో డిష్ అది పెట్టేసుకొని చిన్న చిన్న బౌల్స్లలో సర్వ్ చేసి ఇస్తే చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా సర్వింగ్ పర్పస్ అండి. ఏది మనము కుకింగ్ పర్పస్ కాదనమాట. వీటిని మనము డిఫరెంట్గా స్టైల్గా సర్వ్ చేయడానికి చాలా బాగుంటాయి అన్నమాట. ఇందులో డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయండి. అంటే పాట్స్లలో కూడా సైజెస్, తర్వాత ప్లేట్స్లలో కూడా సైజెస్, అలా డిఫరెంట్గా హ్యాండిల్స్ వచ్చేసి డిఫరెంట్ షేప్స్లో భలే ఉన్నాయండి. అంటే కొంచెం పెద్ద సైజ్ అయితే ఇది 575 అలా ఉందన్నమాట. ఇందులో చిన్న సైజెస్ వచ్చేసి 385 అలా ప్రైస్ ఉందండి. సో చిన్న సైజువి అన్నీ ఆల్మోస్ట్ 250 to 350, 380 ఆ మధ్యలో ఉన్నాయి. కొంచెం పెద్ద సైజు వచ్చినాయి అయితే మనకి 575, 600 బిలో ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడంతా కంప్లీట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్స్ కలెక్షన్ అండి. భలే ఉన్నాయి కదా, అసలు మల్టీపర్పస్ యూజ్ చేసుకునేలాగా భలే ఉన్నాయి. అండ్ ఈ బౌల్స్ అయితే భలే నచ్చాయండి. మంచి పీచ్ కలర్లో, సీ బ్లూ కలర్లో, వైట్ కలర్లో అలా భలే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉన్నవన్నీ ఇంకా డిఫరెంట్ అండి. అసలు మనకి మార్కెట్లో అయితే ఇంకెక్కడ దొరకవేమో ఇలాంటి కలెక్షన్స్. చిన్న చిన్న ప్లేట్స్, కప్స్, మళ్ళీ పార్టీషన్ వచ్చిన ప్లేట్స్, టీ పాట్స్ ఒక్కడని కాదండి, చాలా కలెక్షన్ ఉంది. కలర్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. బ్లూలో, తర్వాత బ్రౌన్లో, అలా చాలా కలర్స్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మటుకు తప్పకుండా అగ్రోమెక్ ఇండస్ట్రీస్కి వెళ్ళి కలెక్షన్ అంతా చూసేసి మీకు నచ్చినవి పర్చేస్ చేయండి. ఆఫర్స్ కూడా నడుస్తున్నాయండి ప్రజెంట్. మామూలుగా ప్రతి దానిపైన ఆఫర్ అనే కాకుండా 5000 షాపింగ్ చేస్తే ఒక గిఫ్ట్ ఐటమ్, లేదంటే మనం షాపింగ్ చేసిన కాస్ట్ పైన కొంత డిస్కౌంట్ తీసుకోవచ్చు. 10,000 అబోవ్ చేస్తే ఒక డిస్కౌంట్ అలా ఉంటుందన్నమాట. మనం గిఫ్ట్ ఐటమ్ అన్న తీసుకోవచ్చు, లేదంటే దాంతో అది కాకుండా మనము మనకి ఏదైతే బిల్ ఉంటుందో బిల్ పైన కూడా డిస్కౌంట్ తీసుకోవడానికి ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇలా చాలా ఆఫర్స్ ఉన్నాయి అగ్రోమెక్లో మెయిన్ ఏంటంటే అండి, మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయి. కలెక్షన్స్ పైన ఆఫర్స్ అనమాట. జనరల్గా బయట ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఇంత హ్యూజ్ కలెక్షన్ దొరకదండి. ఇంత మంచి డిస్కౌంట్స్తో ఇంత మంచి కలెక్షన్ అయితే ఇంకెక్కడా చూసుంటారు నాకు తెలిసి. సో మీకు ఎవరికైనా నీడ్ ఉంది అంటే మటుకు అగ్రోమెక్ ఇండస్ట్రీస్కి వెళ్ళండి. అక్కడ ఉన్న కలెక్షన్ అంతా చూడండి. మీ అవసరాన్ని బట్టి పర్చేస్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.